హాయ్ ఫ్రెండ్స్, స్వప్న వంటలకి స్వాగతం. చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే అర్ధరాత్రి 10 గంటల టైంలో మావాడు బిర్యానీ తినాలనిపించింది అంటే చికెన్ బిర్యానీ కోసం నేను ఎంత శ్రమపడి ఈ ఐటెం చేశానో మీకు వివరించడం కోసం మీ ముందుకు వచ్చాను. ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని, ఒక్క టమాటో, ఒక్క చిల్లీ తీసుకున్నాను. అలాగే 2 చెక్క, 2 లవంగాలు తీసుకున్నాను. ఆచి మసాలా తీసుకున్నాను. బిర్యానీ పౌడర్ తీసుకున్నాను. వీటితో 1.5 కప్ రైస్ తీసుకున్నాను. బిర్యానీ రైస్ తీసుకుని నేను ఈ వంటకం ప్రారంభించాను అనమాట. ఫస్ట్గా ఈ చాప్ చేసుకున్నటువంటి ఆనియన్, చిల్లీ, టమాటో ఇవన్నీ గీలో వేయించాను. ఆ తర్వాత మసాలా దినుసులన్నిటిని కూడా దానిలో వేసి ఫ్రై చేశాను. మంచి కలర్ వచ్చి మంచి స్మెల్ వస్తూ ఉంది మన మసాలా. ఇంకా ఆ తర్వాత నేను తీసుకున్న 1.5 కప్ రైస్కి 2.5 కప్ వాటర్ యాడ్ చేసుకుని, ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఒక 10 మినిట్స్ ఆ వాటర్ని బాగా బాయిల్ అయ్యేటట్లు చేశాను. ఆ తర్వాత బాగా కడిగి పెట్టుకుని ఇందాక తీసుకున్నటువంటి 1.5 కప్ బిర్యానీ రైస్ ఉంది కదా, దాన్ని అందులో వేసేసాను. అది కరెక్ట్గా కుక్ అవ్వడానికి 15 మినిట్స్ పట్టిందనమాట. 10 గంటల టైంలో స్టార్ట్ చేశాను. 10:15 కల్లా ఈ బిర్యానీ రెడీ అయిపోయింది. ఏమీ లేవు ఇంట్లో అనుకున్నప్పుడు ఇట్లాంటి వంటకం తయారు చేసుకుంటే మూడ్ స్వింగ్ కూడా బాగుంటుందన్నమాట. లాస్ట్లో కొత్తిమీర 2 రెబ్బలు ఉంటే వాటిని కూడా చల్లి నేనేం చేశాను, కుక్ అయ్యాక పొయ్యి మీద నుంచి దించేసాను అనమాట. ఇంట్లో రెడీమేడ్గా అప్పటికప్పుడు చేసుకున్న ఈ వంటకం ఎంత టేస్టీగా ఉందంటే, ఎంత ఫ్రాగ్రెన్స్ వచ్చిందంటే మీరు చెప్తే నమ్మరనమాట. అంత టేస్టీగా ఉంది. దీని కాంబినేషన్గా నేనేం చేయాల్సి వచ్చిందంటే చికెన్ 65 నేను అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టుకొని వాటిని ఈ కాంబినేషన్తో మా బాబుకి సర్వ్ చేయటం జరిగిందనమాట. హడావిడి లేకుండా, ఎక్కువ మసాలాలు ఇవేమీ లేకుండా ఇంట్లో ఉన్న కొద్దిపాటి ఇంగ్రీడియంట్స్తో నేను ఈ బిర్యానీని చేశానమాట. చూడండి, కాంబినేషన్ చాలా బాగుంది. చూడండి, మనం సర్వ్ చేస్తుంటేనే గుమగుమలాడిపోతుంది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వంటకాన్ని నేను చేయటం జరిగింది. నైట్ టైం షూట్ చేశామన్నమాట. అప్పుడు అనిపించింది పిల్లల సంతోషం కంటే ఇంకేమీ ఉండదు అని. నేను 50 మినిట్స్లో చేసినటువంటి ఈ వంటకం కనుక మీకు నచ్చినట్లయితే నా స్వప్న వంటిల్లు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, నా ఈ డిష్ చాలా చాలా బాగుందన్నమాట. నోరూరిపోతుంది. నేను ఏమీ లేకుండా, పుదీనా కానీ ఇవేమీ లేకుండా చేశాను కాబట్టి స్వప్న వంటిల్లులో చేసిన ఈ వంటకాన్ని మీరు ట్రై చేయండి. గుమగుమలాడేటువంటి ఇన్స్టెంట్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న వంటిల్లు. ఫర్ మోర్ రెసిపీస్ యూ కెన్ ఆల్సో visit our Facebook, YouTube and Instagram accounts. Swapna Vantillu.